ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే 20,000 లోపల ఒక మంచి పీసీ బిల్డ్ వీడియో అయితే చేస్తున్నాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ షిఫ్ట్ అయిపోదాము పీసీ బిల్డ్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఏంటి వాళ్ళది Ryzen 3 3200G ప్రాసెసర్ యూజ్ చేస్తున్నమాట. ఎందుకు ఈ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నా అంటే ఈ ప్రాసెసర్కి మీకు ఇండికేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది అనమాట. వేగా 8 జర బాగుంటుంది అండ్ ప్రాసెసర్ యొక్క ప్రైస్ కూడా బాగుంది. 7,500కే ప్రాసెసర్ కూడా వస్తుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ప్రాసెసర్లోనే మీకు కూలర్ కూడా వచ్చేస్తుంది. సపరేట్గా కూలర్ పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అండ్ నెక్స్ట్ అఫీషియల్ వాళ్ళ ఎండి వాళ్ళ వెబ్సైట్లో స్పెసిఫికేషన్ కూడా చూపించేస్తాను. ఎంతగానో మంచిగా డౌట్ క్లారిఫై చేయకపోతాగా మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ పోయి 3200G డ్రైవర్ సపోర్ట్స్ అండ్ స్పెసిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది 4 కోర్ 4 థ్రెడ్ ప్రాసెసర్ అనమాట. 3.6 GHz బేస్ ఉంది. 4 GHz టర్బో బూస్ట్ అవుతుంది అనమాట. 6 MB క్యాష్ ఫైల్, 65 వాట్స్ పవర్ కన్సంప్షన్, అన్లాక్డ్ ప్రాసెసర్ అనమాట. 12 nanometer FinFET టెక్నాలజీతో తయారు చేసాం. 2019లో వచ్చింది, చాలా పాతది, 4 years పాతదే, కానీ ఇప్పటికీ స్టిల్ బెటర్ ప్రాసెసర్ బడ్జెట్లో వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ లెవెల్ 10 అండ్ యూబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్స్లో సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ PCI 3.0 వస్తుంది అనమాట. అండ్ ర్యామ్ చూసుకుంటే DDR4 డ్యూయల్ ఛానల్ ఉంది. 2930, సో 3200 MHz ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో 3200 MHz ఫ్రీక్వెన్సీ ర్యామ్ ఎందుకు తీసుకోవడం, దీనికి మీకు ఇక్కడ 8GB కూడా కొంచెం బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అందుకే 3200 MHz ఫ్రీక్వెన్సీ ర్యామ్ బెనిఫిట్ అవుతుంది 8GB ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వేగా 8 వస్తుంది అనమాట. 8 గ్రాఫిక్ కోర్ కౌంట్స్ వస్తున్నాయి. 1250 MHz గ్రాఫిక్ ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది అనమాట. సో డీసెంట్ వర్క్లకి, ఎడిటింగ్కి, లైట్ బేసిక్ కానీ లైట్ కానీ గేమింగ్కి, ఎడిటింగ్కి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ కంఫర్టబుల్ మదర్ బోర్డ్ ఏంటంటే A320M సిరీస్ అనమాట. సో ఇక్కడ MSI వాళ్ళది A328 Pro మదర్ బోర్డ్ అయితే నేను తీసుకున్నా. 5,000కి వస్తుంది. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కానీ పర్లేదు, మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ CPU స్లాట్ పెట్టుకోవచ్చు, 2 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి, పవర్ పోర్ట్, అండ్ ఇక్కడ 4 పిన్ కరెక్ట్ అనమాట పవర్ సప్లైకి. అండ్ ఇక్కడ గ్రాఫికల్ స్లాట్ కూడా పాటు వస్తుంది అనమాట. మీకు గ్రాఫికల్ స్లాట్ అండ్ ఆల్సో PCI కనెక్టర్. ఇక్కడ డ్రాబ్యాక్ వచ్చేసరికి అయితే అమ్మాయి ఇక్కడ మీకు ఎక్కడ కూడా కింద కానీ మదర్ బోర్డ్ కాడ కానీ కూడా M.2 ఆప్షన్ లేదనమాట. సో అదొక్కటే డిసప్పాయింట్మెంట్ అనమాట. అందుకనే కదా ఈ మదర్ బోర్డ్ తక్కువ వచ్చింది కదా అంటే ఇక డిసప్పాయింట్మెంట్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్న బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకోవాలి. PSO కనెక్టర్, GY పోర్ట్, HDMI పోర్ట్ 4 వస్తున్నాయి. USB 3.0 పోర్ట్స్, 2 USB 2.0 పోర్ట్స్ వస్తున్నాయి, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ వస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా డీసెంట్ మదర్ బోర్డ్ అనమాట. అన్న ఇక్కడ M.2 లేదు కదా అన్నట్టు పోయి కంగారు పడాల్సిన అవసరం లేదు. M.2 లేకపోయినా సరే కూడా మీకు SSD దొరుకుతుంది. SSD పెట్టుకోవడం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ర్యామ్ చూద్దాం. సో ఇంతకుముందుకే నేను ర్యామ్ గురించి మాట్లాడాను కదా, 3200 MHz ర్యామ్ గురించి. సో XPGది 8 అది జర బెటర్ అనమాట. సో చాలామంది యూజ్ చేస్తారు. ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ పైన ఏదైతే డిజైన్ లాగా మెటల్ లుక్ లాగా ఉంది కదా, అది ఒకటి డిజైన్కి అనమాట, లుక్ కోసం. అంతేగాని దీనివల్ల హీట్ సింక్ ఏమంటారు హీట్ రెగ్యులేట్ అవుతుంది అనే విషయం కాదు. జస్ట్ ఇది లుక్ వైజ్ అనమాట. ర్యామ్ ఇట్లా బాక్స్ వస్తుంది, ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట ర్యామ్ స్లాట్స్లో. సో ఇదనమాట. సో ఓవరాల్గా చూసుకొని డీసెంట్ ర్యామ్ అనుకోవచ్చు. లుక్ వైజ్ అంతా కూడా జర చూపించాలనుకో జర బాగుందా ర్యామ్ అన్నట్టు ఉంటుంది. సో 1,858 రూపీస్ వస్తుంది అన్నమాట. మీరు నార్మల్లీ కావాలనుకుంటే క్రూషల్ వస్తుంది 1,500 రూపీస్కి. మీరు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది అన్నమాట లుక్ కోసం అనేసి. అంతే తప్పించి ఇక్కడ ఏం లేదు. అండ్ 3200 MHz ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మనము 3200G తీసుకున్నాం అనమాట. సో దీంట్లో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ర్యామ్ తీసుకుంటే మీకు 8GB అవుతుంది. ఇండికేటెడ్ గ్రాఫిక్స్కి జర బెటర్ బూస్ట్ వస్తుంది అనమాట. AMD సైడ్ ఏమంటారు ప్రాసెసర్స్కి, అంతే బెనిఫిట్ అనమాట. సో ర్యామ్ది అండ్ ఒకవేళ గిట్ట మీరు ఇప్పుడు 8GB తీసుకొని ఫ్యూచర్లో ఇంకొక 8GB తీసుకొని 16GB అవుతుంది. అప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ కాబట్టి బడ్జెట్ ఉన్న వాళ్ళకైతే 8GB మ్యాక్స్ అయిపోతారు. నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే EVM నుంచి అన్నమాట. సో EVM వాళ్ళు 5 years వారంటీతో పాటు ఇస్తారు. 512GB SSD అనమాట. సో ఇంతమందికి మనము మదర్ బోర్డ్ కాడ మెన్షన్ చేసినా కదా, ఇక్కడ మీకు M.2 సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ మదర్ బోర్డ్ చూపిస్తున్నా కదా, ఇక్కడ M.2 సపోర్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే నేను ఏం చేసిన అంటే EVMది SSD తీసుకున్నా. 512GBది మామూలుగా కూడా చాలామంది 128GB లేకపోతే 250GB రికమెండ్ చేస్తారు, కానీ నేను 512GB రికమెండ్ చేస్తున్నా. తర్వాత కొన్ని లైట్ వెయిట్ గేమ్స్ కానీ చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీకు మినిమం టు మినిమం 300 నుంచి 320, 330GB అయితే అవైలబుల్ ఉంటుంది.
మీకు డీసెంట్ 200-300లో కూడా గేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకొక నెల 2 నెలలు ఆగండి, పైసలు ఇంకా తక్కువైతే 1 TB 2000కి వచ్చిందనుకో అప్పుడు మీరు అడిషనల్గా ఏమైనా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు అది సెకండరీ స్టోరేజ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో 1993 రూపీస్ ఉంది. సేమ్ మార్కెట్లో కూడా ఇంతనే ఉంది బై. నేను ఆన్సీ డిస్పోజల్ తీసుకున్నా, అదంటే అమెజాన్లో నాకు అది దొరకలేదు మోడల్, అందుకే చూపిస్తలేను. ఇవేంది నేను యూజ్ చేస్తున్నవి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ ఇంకొక చూసుకుంటే పవర్ సప్లై గురించి. సో యాన్స్ ఈ స్పోర్ట్స్ నుంచి పవర్ సప్లై తీసుకుంటే నార్మల్గా అయితే నేను ఏదైతే క్యాబినెట్ విత్ పవర్ సప్లై తీసేసుకుంటే సరిపోతుంది, కానీ నేను ఏం చేసిన అంటే ఇక్కడ జర మంచిది ఉండాలా, బ్రాండెడ్ ఉండాలని చెప్పేసి తీసుకుంటున్నా అన్నమాట. సో ఇది 450 వాట్స్ అన్నమాట. మీకు ఇక్కడ 2 years దాకా వారంటీ వస్తుంది. ఇక్కడ చూసుకో 2 years దాకా వారంటీ వస్తుంది. ప్లస్ ఇక్కడ 120mm ఫ్యాన్తో పాటు వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది 120mm. కూలింగ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇక్కడ చూసుకోవచ్చు రేటింగ్స్ అవన్నీ కూడా. సో పర్లేదు, మంచిగా అనిపించింది. 1831 రూపాయలు ఉందన్నమాట. జర ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి మీకు రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ బై ఇవన్నీ కూడా కాంపెంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఏముందంటే ఏ క్యాబినెట్లో పెట్టాలని. సో క్యాబినెట్ చూసుకుని చింప్రానిక్స్ నుంచి తీసుకున్నా. సో చింప్రానిక్స్ ఎలా క్యాబినెట్ ఉందో లుక్ వైజ్ బాగుంది, ప్లస్ కూలింగ్ కూడా వస్తుంది అన్నమాట. అక్కడ వెంటిలేషన్ చూసుకోవచ్చు, ఇక్కడ సైడ్లో కూడా వెంటిలేషన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ పైన టెంపర్ గ్లాస్, సైడ్లో మీకు టెంపర్ గ్లాస్ కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ పైన పవర్ సప్లై పెట్టుకోవచ్చు, కింద గ్రాఫిక్ కార్డు పెట్టుకోవచ్చు, మదర్ బోర్డ్ అవన్నీ కూడా కంపాటబిలిటీ ఉంది కాబట్టి ఇది చింప్రానిక్స్ తీసుకున్నవి. ప్లస్ ముంగట 2 కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి, చూడడానికి బాగుంటుంది అనేసి ఈ క్యాబినెట్ అయితే తీసుకున్నాం అన్నమాట. సో 2200 ఉందన్నమాట, డీసెంట్గా ఉంది. ప్లస్ RGB అయితే వస్తుంది కదా, దీంతో మీకు ఇంకా బాగుంటుంది. అండ్ మీకు ఇంకా స్మూత్గా లుక్ వైజ్ కూడా బాగుంటుంది. కొంచెం హెవీగా ఉంటుంది, ముందు చెప్తున్నా కొంచెం వెయిట్ అయితే ఉంటుంది, కానీ చూడడానికి బాగుంటుంది అనమాట అంతే. అండ్ వితౌట్ SMPS అని మనలో కూడా మెన్షన్ చేసిరు అన్నమాట. ఇక్కడనే ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. అండ్ బై ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి ఇవన్నిటి యొక్క ప్రైస్ చూసుకుంటే ఎంత అవుతుంది మనకంటే గూగుల్ క్యాల్కులేటర్ ఆల్రెడీ క్యాల్కులేట్ చేసిన పైన మీకు చూసుకోవచ్చు. 2199 క్యాబినెట్ 1831 వచ్చేసరికి అయితేనేమో మనకి అది పవర్ సప్లై వస్తుంది. 1993 వచ్చేసరికి అయితేనేమో ఈవీఎంది SSD 1858 వచ్చేసరికి అయితే XPG ర్యామ్ 5125 వచ్చేసరికి అయితే మదర్ బోర్డు 7499 వచ్చేసరికి అయితేనేమో ప్రాసెసర్ అన్నమాట. ఇవన్నీ కూడా కంబైన్ చేస్తే 20,505 రూపీస్ అవుతుంది అన్నమాట. సో 500 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనుకోవచ్చు. ఏమంటే మళ్ళీ ఏమైనా ఆఫర్స్ కూపన్స్ వల్ల ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయితే సో కొంచెం 20,000 లిమిట్ ఇంక్రీజ్ అయ్యి 500 యాడప్ అయింది అంతే, ఏం కాకుండా. సో మీరు ఆఫర్స్ ఏమైనా చూసుకుంటే తక్కువకి వస్తుంది. ఆఫ్లైన్లో దొరుకుతుందని అంటే ప్రాసెసర్ ఆఫ్లైన్లో అయితే దొరుకుతలేదు బై, నేను చాలా చెక్ చేశాను. ఈ ప్రాసెసర్ అయితే దొరుకుతలేదు, కానీ కాంపోనెంట్స్ అయితే దొరుకుతున్నాయి. సో దాన్ని బట్టి మీరు ఈ సిస్టమ్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఈ సిస్టమ్ అయితే అనమాట. అప్గ్రేడేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ మీకు ఇంకా వాల్యూ ఫర్ మనీ వస్తుంది. నా ఒపీనియన్లో బేసిక్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. సో లేటెస్ట్ అయితే ఆడలేరు, అంటే మీరు ఈ స్పోర్ట్స్ లైక్ CSGO, ఫార్ట్నైట్ అండ్ పాత గేమ్స్ ఉంటాయి కదా 2017, 2020 ఆ టైంలో కూడా కొన్ని డీసెంట్గా గేమ్స్ ఆడుకోవచ్చు. లేటెస్ట్ అయితేనేమో 720p లో సెట్టింగ్స్లో పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే AMD వాళ్ళ ప్రాసెసర్ కాబట్టి మీకు AMD వాళ్ళది FSR ఉంది అప్ స్కేలింగ్. సో దాంట్లో మీకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. అండ్ కంపల్సరీ అయితే 3100 MHz ఫ్రీక్వెన్సీ పెట్టుకోండి, దానివల్ల మీకు బూస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. IGP ఇక్కడ అది అందుకే నేను ఇంటికి చూపిస్తున్నాను. సో ఈ సిస్టమ్ ఓవర్ తీసుకోవాలంటే పోయి గ్రాఫిక్ కార్డు నేను కొనుక్కొని పోయా, నాకు 20,000 ఒక సిస్టమ్ ఉండని సరిపోతున్న వాళ్ళకి, బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి, జస్ట్ నాకు సిస్టమ్ ఆనే నాకు చేసే వర్క్స్ ఉన్నాయంటే వీడియో ఎడిటింగ్ లేకపోతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది స్టార్టింగ్ PC బిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. హోమ్కి బెస్ట్ యూజ్ అవుతుంది. బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే సూపర్ PC బిల్ అనమాట. సో మీరు PC బిల్ అది చేసారు కదా, నేనైతే అనుకుంటున్నా మీకు ఈజీగా అర్థమైపోయింది అనుకుంటున్నా. సో బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి PC బిల్ అనమాట. సో ఈ వీడియో గిట్లా నచ్చింది, మంచిగా అనిపిస్తుంది ఇట్లా పోయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం అట్లీస్ట్ వీక్లీ ఒకటి కానీ 2 కానీ PC బిల్స్ కానీ ల్యాప్టాప్ అప్డేట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోకి అయితే పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.